హలో ఆల్. ఈ వీడియోలో కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు జస్ట్ నైట్‌నే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ సీజన్ 1 ఖచ్చితంగా చూడాలి భయ్యా ఇది అర్థం అవ్వాలంటే. ఎందుకంటే సీజన్ 1 కంటిన్యూషన్ ఇది. సీజన్ 1 లాస్ట్ ఎండింగ్‌లో ఒక సిట్యుయేషన్‌లో ఆపేస్తారు. సో దానికి కంటిన్యూషన్ సీజన్ 2లో వచ్చిన 4 ఎపిసోడ్స్ అన్నమాట. ఈచ్ ఎపిసోడ్ 25-30 మినిట్స్ ఉంటుంది. మీరు కనుక సీజన్ 1కి సంబంధించిన రివ్యూ చూడకపోతే పైన కార్డ్స్‌లో ప్లే చేస్తాను, చెక్ చేయండి. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు అది. ఓకే, నాకంత ఇంపాక్ట్ లేదనమాట. ఎందుకంటే ఇలాంటి థ్రిల్లర్స్ చాలా సిరీస్‌లు నేను బయట అదర్ లాంగ్వేజెస్‌లో చూసేస్తాను కాబట్టి నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ సీజన్ 2 ఎలా అనిపించింది అంటే గనక, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూసా. ఎందుకంటే మొత్తం సీజన్ 1 అంతా చడదూపినప్పటికీ కూడా లాస్ట్ లో చిన్న క్లిఫ్ హ్యాంగర్ అయితే ఇస్తారు. సర్లే అదంత ఇంపాక్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఏం జరిగిందో చూద్దాం అన్నట్టుగా అయితే చూడడం జరిగింది ఈ 4 ఎపిసోడ్స్ అన్నది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్పేస్తే ఆల్రెడీ చూసిన వాళ్ళకి అయితే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. మెయిన్ లీడ్ అయిన కానిస్టేబుల్ కనకం ఆ రేపల్లలో ఉన్న మిస్టీరియస్ ఈవెంట్స్ అన్నిటిని సాల్వ్ చేసిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుద్ది. తన ఫ్రెండ్ అయిన చంద్రిక కనపడకుండా పోద్ది అనమాట. ఆ చంద్రిక ఏమైంది, ఎందుకు కనబడకుండా పోయింది అన్న దాని చుట్టూరే ఈ సీజన్ 2 అయితే రన్ అవుతుంటుంది. జస్ట్ 4 ఎపిసోడ్సే. ఎంత తక్కువ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు మీరు సీజన్ 1 లోనే కలిపేయచ్చు కదన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఆ 4 ఎపిసోడ్స్ నాకు ఎలా అనిపించాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 ఎపిసోడ్స్ లో ఒక 5 ట్విస్ట్లు వస్తాయి భయ్య. దగ్గర దగ్గర ఈజీగా 5 వస్తాయి. ఆ ట్విస్టులు రాసుకున్న విధానం అయితే బాగుంది. బట్ ప్రెజెంటేషన్ మాత్రం సేమ్ అదే సీజన్ 1 లో ఎలా ప్రెజెంట్ చేశారో ఇక్కడ ఏ బొక్కలు ఉంటాయి, అవే లాజిక్ లెసన్స్. అసలు డ్రామాని క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ కూడా చెయ్యరు. ట్విస్ట్లే వేద్దాం మొక్క మీద అంతే. అలా పడేయారు అంతే. 1 2 3 4 5 బో ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. కానీ నాకైతే ఒకటి అనిపించింది, గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ట్విస్ట్లు పాడేస్తే సరిపోదు, దాని చుట్టూరు రాసుకున్న డ్రామా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే క్యారెక్టర్స్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ సూపర్ వర్కౌట్ అవ్వాలి. అదేం లేదు భయ్య అసలు. మెయిన్ నేను సింపుల్ చెప్తా, చంద్రిక మిస్ అయిన చంద్రికని కానిస్టేబుల్ కనకం ఎలా కనిపెట్టింది అన్నదే స్టోరీ. ఒక ఎపిసోడ్ అవగానే మీకు తెలిసిపోద్ది అనమాట ఏం జరిగింది ఏంటని చెప్పేసి. దాని తర్వాత కొన్ని రాసుకున్నారు డ్రామా. అవసరం ఏముంది అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మీరు ఇది సీజన్ 1 తోనే ఎండ్ చేయొచ్చు కదా. లేదు, వీళ్ళు ఏదో రాయాలి, ఏదో చేద్దాము, దీన్ని ఇంకా తీసుకెళ్దాం, ఏదో పెద్ద సిరీస్ తీసుకెళ్దాం అన్నట్టుగా మళ్ళీ సీజన్ 3కి ఒక హింట్ ఇద్దాం, ఒక క్లిఫ్ హ్యాంగర్ ఇద్దాం అన్నట్టుగా ఈ 4 ఎపిసోడ్స్ తీసి ఆ 4 ఎపిసోడ్స్ లో చాలా ట్విస్ట్లు, స్టోరీని ఎలా పడతా అలా తిప్పేసి ఏదేదో చేసేసి సీజన్ 3కి అయితే ఒక క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చుకున్నారు భయ్య. లిటరల్లీ చెప్తున్నా, అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ట్విస్టుల పరంగా చాలా షాక్ అవుతారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అది మాత్రం నేను పక్క ఒప్పుకుంటాను. చాలా బాగా రాశారు ఆ ట్విస్ట్లు అనేవి. బట్ కొంచెం లాజిక్ పెట్టుకుని కొంచెం డ్రామాని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ క్యారెక్టర్స్ ని కొంచెం డెవలప్ చేసుకుంటూ చూపిస్తే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే వీళ్ళు రాసుకున్న ట్విస్టులు జస్ట్ ఏదో 4 ఎపిసోడ్స్ లో అలా జల్లేసేవి కాదు. అవి అయితే చాలా క్యాపబిలిటీ ఉన్న ట్విస్టులు అనమాట అవి. సో ఒక 8 ఎపిసోడ్స్ వరకు ఈజీగా తీయచ్చు. నువ్వు డ్రామాని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చచ్చు. అందులో తప్పేం లేదు. నువ్వు సాగదీసినట్టు అవ్వడం, ఎందుకంటే ఎపిసోడ్ జస్ట్ 25-30 మినిట్స్ లోపే ఉంటుంది. అదేం పెద్ద సాగదీసిన డ్రామా కూడా కాదు, ఈజీగా అయిపోతుంటుంది. సో ఇన్ని ట్విస్టులు మీరు రాసుకున్నప్పుడు, ఇంత క్యాపబిలిటీ ఉన్నప్పుడు స్టోరీ రైటింగ్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ గా రాసుకుని క్యారెక్టర్స్ ని డెవలప్ చేసుకుంటే ఎస్టాబ్లిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే భయ్య అంటే 5 ట్విస్టులు కూడా మీకు గ్యాప్ ఉండదు. మీకు ఒక ట్విస్ట్ రాగానే దానికి సంబంధించిన స్టోరీ వెంటనే చూపించేస్తుంటారు, మళ్ళీ వెంటనే ఇంకో ట్విస్ట్ వచ్చేస్తుంటుంది. ఎందుకు అలాగా? కొంచెం క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవ్వాలి కదా ఆడియన్స్ అన్న, చూసేవాళ్ళు ఆ ఎమోషన్ అన్న వర్కౌట్ అవ్వాలి కదా. ఆ గ్యాప్ ఇస్తే కొంచెం రియలైజ్ అవుతారు, ఆ ట్విస్ట్ వచ్చింది, ఓకే ట్విస్ట్ ట్విస్ట్ అని చెప్పేసి షాక్ అవుతారు. బట్ ఆ గ్యాప్ ఇవ్వట్లేదు మీరు. 4 ఎపిసోడ్స్ లో అనవసరం అనిపించింది నాకైతే. మీకు సింపుల్ గా చెప్పాలంటే, మీ కానిస్టేబుల్ కనకం సీజన్ 1 సిరీస్ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా చూడండి. లేదు యావరేజ్ అనిపించిందంటే ఇది ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ 4 ఎపిసోడ్స్ అన్నవి నాకైతే సీజన్ 1 అంతగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈ సీజన్ 2 నాకైతే బొక్కలు ఉన్నప్పటికీ కూడా ఓకే అనిపించింది. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బట్ మరి చెప్తున్నా, సీజన్ 1 కి దీనికి స్టోరీ ఫుల్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. ఓన్లీ వేరీస్ చంద్రిక అంతే. దీని మీద నడుస్తుంది సిరీస్ అంతా కూడా. 4 ఎపిసోడ్స్ కూడా నాకైతే చాలా బొక్కలు కనిపించేవయ్యా. నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మన తెలుగు సిరీస్లు ఇలాగే ఉంటాయి. వాళ్ళు కాన్సెప్ట్స్ తీసుకుంటారు కానీ ప్రెజెంటేషన్ మాత్రం చాలా లాజిక్ లెస్ సీన్స్ తో తీసుకొస్తారు. బట్ నేనేమనలేను, ఆడియన్స్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, ఓన్లీ తెలుగులో వచ్చే సిరీస్లు చూసే ఆడియన్స్ కానీ బాగా నచ్చుద్ది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, మీకు కన్నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.